వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కంది పొడి తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ కందిపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, ఇంగువ, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 10 లేదా 12 ఎండుమిర్చి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ముందు దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయినాయి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇది తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. తర్వాత కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమాత్రం వేయొద్దు. ఇప్పుడు కందిపప్పు వేయించుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కందిపప్పు ఇలా కలుపుతూనే ఉండాలి స్పూన్తో. కందిపప్పు ఈ విధంగా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చింది. ఇది తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. కందిపప్పు ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు కూడా వేగిపోయింది. ఇది తీసేద్దాం, ఒక ప్లేట్లో వేసుకుందాం. దీంట్లోనే కందిపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకుందాం. ఇప్పుడు తర్వాత ధనియాలు వేయించుకుందాము. ధనియాల దాంట్లో జీలకర్ర కూడా వేయించుకుందాం. త్వరగా వేగిపోతాయి ఇవి. ధనియాలు జీలకర్ర వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేట్లో తీసుకుందాము. అన్ని పప్పులు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకుందాము. దీంట్లో ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుందాము. ఏమాత్రము ఇట్లా తడి కూడా ఉండద్దు, మొత్తం పొడి పొడి ఉండాలి మిక్సీ జార్. దీంట్లో ఎండుమిర్చి వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పప్పులు వేసుకుందాం. మనము వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకుందాం మిక్సీ గిన్నెలో. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. చిటికెడు ఇంగ వేసుకుందాం. ఇది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు పప్పుల్ని పౌడర్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. కందిపొడి రెడీ అయింది. కందిపొడి రెడీ అయింది. ఇది రైస్ వేడివేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి బాగుంటుంది. ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.